హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, నా డెలివరీ అయితే అయిపోయిందండి. ఇది మీతో షేర్ చేసుకుందామని అయితే నేనైతే వీడియో చేస్తున్నాను. అక్క, నువ్వు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావు, ఎప్పుడు డెలివరీ అయ్యావు అని మీరు అనుకుంటూ ఉంటారు కదా, అది కూడా మీకు పూర్తిగా ఈ వీడియోలో చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నా ప్రెగ్నెన్సీ ఎలా జరిగింది, ఎలా అసలు ప్రాసెస్ ఏంటి, తర్వాత ఎప్పుడు డెలివరీ అయ్యాను, పాప బాబా, ఫేస్ రివీల్ చేస్తానా చేయనా, నార్మల్ డెలివరీనా సి సెక్షనా, అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తప్పుగా అయితే ఎవ్వరూ అనుకోకూడదు. ఎందుకు అంటే నేనున్న సిచ్యువేషన్లో చాలామంది ఇదే అనుకుంటారు. అందుకని చెప్పేసి ఈ వీడియో మీకోసం, నా కోసం, అందరి కోసం నేనైతే సేవ్ చేసి పెట్టుకుందాము, నా మెమొరీ కోసం అని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. తప్పుగా అయితే అనుకోకండి. ఈ వీడియో ఏంటి అంటే నేను డెలివరీ వీడియోనే. నేను డెలివరీ అయ్యింది 2015లో. 2015లో ఇప్పుడు ఎలా వచ్చింది వీడియో అని అనుకుంటున్నారా? ఇదైతే ప్రజెంట్ వీడియోనేనండి నేను చేస్తున్నాను. 2014లో నా మ్యారేజ్ అయింది. 2015లో మా అమ్మాయి పుట్టింది. నాకైతే ఫస్ట్ పాపే పుట్టిందండి. అప్పుడున్న పొజిషన్లో నా దగ్గర అయితే ఫోన్ లేదు. మాది యాక్చువల్గా అయితే లవ్ మ్యారేజ్. చాలా కష్టాలు పడ్డాను. ఒక సినిమాలాగా ఉంటుంది మా లవ్ స్టోరీ. అది కూడా నా ఛానల్ బాగా సక్సెస్ అయిన తర్వాత మీతో షేర్ చేసుకుందాము అని అయితే నేను ఇంతవరకు ఆగాను. అప్పుడే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఏంటి అంటే చాలామంది యూట్యూబ్ చేయగానే నేను ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు మా ఆయనకి సర్ప్రైజ్ చేస్తున్నాను, నేను డెలివరీ అయ్యాను, ఫేస్ రివీల్ చేస్తున్నాను, అమ్మాయి అబ్బాయి అని చెప్తుంటే ఎంత బాగుందో చూడడానికి ఆ వీడియోస్. నా దగ్గర కనుక ఫోన్ ఉండుంటే నేను కూడా ఇలాగే తీసేదాన్ని కదా వీడియో అని చెప్పేసి చాలా బాధేస్తుంది ఒక్కొక్కసారి. చాలా బాగుంటుంది కదా అలా సేవ్ చేసుకుని పెట్టుకుంటే. అందుకని చెప్పేసి సేవ్ చేసుకోలేకపోయాను అన్నదే చిన్న బాధతో ఈ వీడియో చేస్తున్నానండి. నాకు ఫస్ట్ అమ్మాయి, తర్వాత 2017లో అబ్బాయి పుట్టాడు. మీకు అందరికీ తెలుసు, వీడియోలో చాలాసార్లు చూసే ఉంటారు మా పిల్లల్ని. కాకపోతే ఫన్గా కాదు, కొంచెం మెమొరీగా నేను కూడా ఇలా తీసేదాన్ని కదా అని చెప్పేసి అయితే వీడియో చేశానండి. ఇక్కడ ఏం లేదు, బెడ్షీట్ పెట్టి ఇలా పెట్టాను. తప్పుగా అయితే అనుకోకూడదు. నేను పడ్డ కష్టాలు ఈ వీడియోతో షేర్ చేసుకుంటూ మా పిల్లలకు కూడా తెలియాలి అని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నాను. నేను 2014లో లవ్ మ్యారేజ్ అండి మాది. మ్యారేజ్ అయింది 15లో అయితే మా అమ్మాయి పుట్టింది. చాలా కష్టాలు అనుభవించాము. మామూలే కదా, పడతాము లేస్తూ ఉంటాము, కానీ చాలా బాధలు అయితే పడ్డాను. తినడానికి కూడా ఉండేది కాదు నాకు. మా అమ్మాయి పుట్టినప్పుడైతే పుష్కరాలండి. నా దగ్గర మా అత్తయ్య గారు కానీ మా అమ్మ కానీ ఎవ్వరూ లేరు. అసలు ఎంత బాధపడ్డానో. ఫుల్ వర్షాలు అనమాట. కాళ్ళల్లో వేసుకోవడానికి చెప్పులు కూడా ఉండేవి కాదు. చిన్న రూమ్లో ఉండేవాళ్ళము. ఆ చిన్న రూమ్లోనే ఉండి వర్షమైనా ఎండైనా గాలైనా ఏదైనా సరే అదే రూమ్లోనే. మా ఆయన గారు పొద్దున వెళ్తే మళ్ళీ రాత్రికి ఎప్పుడుకో 10, 11 అయ్యేది. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. నేనే వంట చేసుకోవాలి, బట్టలన్నీ ఉతుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్నానం చేయించుకోవాలి, చాలా ఉండేది. చాలా బాధపడ్డాను. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది ఇవే బాధలు పడుంటారు. ఫస్ట్ డెలివరీకి ఎవ్వరు ఉండరు. సెకండ్ డెలివరీకి కూడా నాకు ఎవ్వరు లేరండి. తినడానికి కూడా ఒక్కరోజు వండుకుంటే అదే 2-3 రోజులు అదే కంటిన్యూ చేసుకుని అదే తినేదాన్ని. చాలా బాధపడేవాళ్ళం. మా ఆయన గారు పుష్కరాలు జరిగేవి కదా, అక్కడికి వెళ్ళి అన్నదానం దగ్గర తినేవాళ్ళు. అప్పుడు చిన్న వయసులో మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇద్దరం ఇబ్బంది పడ్డామండి. కాకపోతే తొందరగా ఎందుకు అంటే విడదీస్తారేమన్న భయంతో ఇద్దరు పిల్లలు నాకు తొందరగా ఇదైపోయారు. అక్కడి నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే అండి అక్కడ ఫ్యాన్ ఒకటి వేసాము. తర్వాత చెప్తున్నప్పుడు ఎమోషనల్ అయిపోయి నా గొంతు కూడా మారిపోయింది. తర్వాత కెమెరా దూరంగా ఉండడం వల్ల వాయిస్ స్లోగా వినిపిస్తుంది. దానివల్ల అయితే నేను ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి, జడ్జ్ చేయండి. తప్పుగా అయితే ఎవరు అనుకోకండి. నాకు 2 పిల్లలు పుట్టారండి. నాకు ప్రెగ్నెన్సీ విలువేంటో అదేంటో నాకు అన్నీ తెలుసు. తప్పుగా అయితే అనుకోకండి. పూర్తిగా వీడియో చూడండి, అప్పుడే కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని జర్ర సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ చాలా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. లైక్ అనేది ఫ్రీనే కదా, ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మాకు 2015లో అయితే మ్యారేజ్ అయిందండి. 14లో మ్యారేజ్ అయింది. 15లో మా అమ్మాయి పుట్టింది.
లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అక్కడ కష్టాలు అన్నీ మీకు తెలుసు. ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి పడే ఇక్కడి వరకు వచ్చుంటారు నాకు తెలుసు. మేము అన్ని కష్టాలు పడలేదండి. మా లవ్ స్టోరీని, మా కష్టాలని చిన్న షార్ట్ ఫిలిం లాగా తీసినా చక్కగా సక్సెస్ కూడా అవుతుంది. అంత బాధలు పడ్డాము. సంతోషం, బాధ, నవ్వులు, ఏడుపులు, బంధువులు ఎక్కిరింపులు, బంధాలు, బాధ్యతలు అన్నీ ఉన్నాయి. మంచి సీరియల్ లాగా కూడా తీయచ్చు. అంత బాగుంటుంది మా జర్నీ, మా లవ్ స్టోరీ. తర్వాత మా పిల్లలు వాళ్ళు పుట్టిన తర్వాత ఏంటన్నది. లో నుంచి వచ్చాం. మరీ హై అని చెప్పను, మరీ మిడిల్ అని చెప్పను. కడుపు నిండా తింటున్నాం, మంచి బట్ట కట్టుకుంటున్నాం, మంచిగా బతుకుతున్నాం. 10 మందిలో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ మంచోళ్ళమ్మ అనిపించుకునేలా బతుకుతున్నాం. అది చాలు కదండి. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళంతే, ఇలా బతుకులంతే, ఇంకా ఇలా అయిపోయింది పని అని వాళ్ళు అనుకోకుండా మనం బతకాలి. అదే మన బతకండి. నేనైతే అదే ఫిక్స్ అయ్యాను. చాలామంది అనుకోవచ్చు, అన్ని కష్టాలు పడుతున్నాం ఎందుకు, వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి నాతో అన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. కాకపోతే వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్పాను. ఏ ధైర్యంతోనో నన్ను తీసుకొని వచ్చారు మా ఆయన గారు. ఆయన చచ్చో బతుకో ఆయన తినక నన్ను ఎలాగైనా సాకుతాడని అన్న ఉద్దేశంతోనే నేను ఉండిపోయాను. ఒక్కసారి మనసులో, నేనే కాదు ప్రతి ఆడది అలాగే ఉంటుంది, ఒక్కసారి మనసులో ఫిక్స్ అయిపోతే అనుకుంటే బలంగా అది చచ్చేదాకా వదలము. అంత మొండోళ్ళం అన్నమాట మన ఆడవాళ్ళం అందరం. నేను అలా అనుకునే మా ఆయనగారికి మాట రాకూడదు, ఇలాంటి అమ్మాయిని తెచ్చుకున్నావా, ఇలాగైంది నీ పరిస్థితి అని అనుకోకూడదు, ఆయనకి మాట రాకూడదు అన్న ఉద్దేశంతో ఉన్నదా లేదా అన్నది ఆలోచించకుండా అతన్ని వెనక్కి నేను ఎన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు నడిచానండి. మేమైతే పడ్డది ఒక 6 సంవత్సరాలు మంచి బాధలు. ఫస్ట్ కరోనా అయిపోయేదాకైతే చాలా బాధలు పడ్డాము. లవ్ స్టోరీ అయితే నా యూట్యూబ్ ఛానల్ బాగా సక్సెస్ అయిన తర్వాత అప్పుడు షేర్ చేసుకుందాము అనుకుంటున్నానండి. అప్పటి వరకు అయితే హోల్డ్లో పెడతాను. నేను ఏంటన్నది, మా ఆయనగారు ఏంటన్నది అన్నీ అప్పుడే షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ ఈ వీడియో ఎందుకు తీస్తున్నావు అని అంటే, చాలామంది యూట్యూబ్ ఓపెన్ చేయగానే చాలామంది ఈరోజు నేను ప్రెగ్నెంట్ అయ్యాను, మా ఆయనకి సర్ప్రైజ్ చేస్తున్నాను, ఈరోజు డెలివరీ అయ్యాను, ఈరోజు మా అబ్బాయి ఫేస్ రివీల్ చేస్తున్నాం, జెండర్ రివీల్ చేస్తున్నాము అని చెప్పి చాలామంది వీడియోస్ చేస్తున్నారు. అవి చూస్తుంటే నాకు కడుపు నిండిపోతుందండి. అప్పట్లో నా దగ్గర ఫోన్ ఉంటే, యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇలా చేసేదాన్నేమో అని చెప్పేసి రీక్రియేట్ చేయడానికైతే నేను వీడియో తీశానండి. తప్పుగా అయితే ఎవ్వరు అనుకోకండి దయచేసి. నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, ఆ విలువేంటో ఆ బాధ ఏంటో నాకు కూడా తెలుసు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అప్పట్లో ఆ ఫోన్ ఉండుంటే ఆ ప్రెగ్నెన్సీ అన్నీ నేను సేవ్ చేసుకొని పెట్టుకునేదాన్ని అని చెప్పేసి బాధతో తీస్తున్న వీడియో. కామెడీగా అయితే అనుకోకండి. ఎక్కడైనా మీకు ఏదైనా అర్థం కాలేదు అని చెప్పేసి కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. నాకు 2015లో అమ్మాయి పుట్టింది, 17లో మా అబ్బాయి పుట్టాడు. కొంచెం మా అబ్బాయి పుట్టిన 1 ఇయర్ దాకా అయితే కొంచెం బాగానే కష్టాలు అనుభవించామండి. ఎప్పుడైతే ఫస్ట్ కరోనా అయిపోయిన కాంచి మా ఆయనగారు వేరే జాబ్ మారిపోయారు. అప్పుడు కాంచి కొంచెం సెటిల్ అవుతూ ఎవరితో వేలెత్తి చూపించకుండా మేమైతే ఇప్పటికీ బతుకుతున్నామండి. చక్కగా ఉంది మా లైఫ్. తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత నాకు ఎవ్వరూ చేయలేదండి. డెలివరీ అయ్యాక నా డెలివరీ అంతా 2 పెద్ద హాస్పిటల్లోనే, అదే గవర్నమెంట్ హాస్పిటల్లోనే. నాకు 2 సిజరీన్లేనండి. అమ్మాయి అబ్బాయి మీకు చూస్తున్నారు కదా, వీళ్ళు ఆల్రెడీ చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సిజరీన్, సి సెక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. 7 రోజులు అయితే మా అత్తయ్య గారు చేశారు హాస్పిటల్లో. ఇంకా తర్వాత నుంచి ఫస్ట్ మా అమ్మకి అయితే 21 రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చూసుకున్నారు. పురుడు స్నానం అయిన తర్వాత అయితే నేను ఉంటున్న హౌస్కి అయితే వచ్చేసాం. మాదైతే చిన్న రూమ్ అండి. ఒక మంచం కూడా పట్టదు. అసలు మా దగ్గర మంచం కూడా ఉండేది కాదు, నేల మీదే పడుకునే వాళ్ళము. మా 2 పిల్లలు పుట్టాక ఫస్ట్ కరోనా అయిపోయేదాకా అయితే మా దగ్గర మంచమే ఉండేది కాదు. బొంతలు, తలగడ అంతే, ఇవే ఉండేవి. ఇంకొక విషయం అండి, డెలివరీ అయిపోయిన తర్వాత కష్టమో నష్టమో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ వైపు తరపున ఎవరో ఒకరు కలిసిపోండి. ఎందుకంటే నేను పడ్డ బాధలు మీరు పడకూడదు అని చెప్తున్నాను. ఎందుకంటే పేరెంట్స్ అన్న తర్వాత ఎప్పటికో ఒకసారి కలుస్తారు కదా. ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం కలిసి అమ్మాయిని కొంచెం
సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వేరు, డెలివరీ అయిన తర్వాత బాలింతరాలుగా ఉన్నప్పుడు చేయకూడని పనులు చాలా ఉంటాయి. అవన్నీ చేయడం వల్ల నేను ఇప్పటికీ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నాను. మా ఆయన ఇప్పటికీ బాధ పెడుతూనే ఉన్నాను. ఆ విషయం నాకు తెలుసు, మా ఆయన గారికి తెలుసు. చేయకూడని పనులు చాలా ఉన్నాయి. ప్లీజ్ జర జాగ్రత్తగా ఉండి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోండి, ఎవరినో ఒకరిని ఇంట్లో పెట్టుకోండి. కానీ 6 నెలల వరకు ఏ పనులు చేయకండి మీరు. ఇప్పుడే కాదు, తర్వాత పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి చేయలేక మనం చేయించుకుంటూ ఉంటే ఆ నరకం, ఆ బాధ ఏంటో నేను ఇప్పటికీ చూస్తున్నాను. మా అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేస్తారండి. ప్రతిసారి నేను వీడియోలు ఎందుకే లేట్ అవుతూ ఉంటాయండి, ఎందుకంటే నాకు ఎప్పుడు జ్వరమో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.